ఓకే. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. బాగున్నారు కదా? ఈరోజు మనం దేవుని సన్నిధిలో దేవుని పిలుపు అనే విషయాన్ని మన వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. మాటను బట్టి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 చెప్తున్నాడు, ప్రపంచములో దేవుని వాక్యము నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైన పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసమును బట్టి మనం గ్రహించున్నాం. మొట్టమొదటిగా దేవుని పిలుపు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ పిలుపులో అబ్రహామును దేవుని పిలిచాడు, యాకోబును దేవుని పిలిచాడు, మోషేను దేవుడు పిలిచాడు, సమూయేలును దేవుడు పిలిచాడు, ఏలీని దేవుడు పిలిచాడు. ప్రియులారా, ఈ ఐదుగురు జీవితాల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం కొద్ది నిమిషాల్లోనే. ప్రపంచం ఎక్కడిదే? దేవునిదే. సృష్టి యావత్తు ఆయనదే. భూమి ఆకాశము సమస్తము కూడా ఆయనదే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి దేవుని మాట చొప్పున ప్రపంచము సృష్టి నిర్మాణము చేయబడిన విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. కానీ ఒక్క మానవుడు మాత్రం దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, ప్రేమను బట్టి తన పోలిక చొప్పున మానవుని తయారు చేశాడు, మట్టితో. ప్రియులారా, కాబట్టే దేవుడు మానవులు అంతగానూ ప్రేమిస్తున్నాడు. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకుని ప్రజల వైపు దినమంతైనా చేతులు చాపుతూ విజ్ఞాపన చేస్తూ పిలుస్తున్నాడు. ప్రియులారా, కానీ ఆయన పిలుపుకు లోబడే బిడ్డలుగా మనం ఉన్నాము. ఇక్కడ చూడండి, అబ్రహామును పిలిచాడు. ప్రియులారా, చూడండి కాలం ఎలా ఉందో ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:30 చెప్తున్నాడు. చూడండి, ఇక కాలము కొంచెము ఉన్నది, వచ్చుతున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ప్రియులారా, ఇదిగో ఆయన వస్తున్నాడు, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కోదమ సింహాలే రావడానికి ప్రయాణం చేస్తున్నాడు. ప్రియులారా, మొదటిసారి వచ్చాడు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. రెండవసారి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వేళ వస్తాడు. నీవు సిద్ధంగా ఉన్నావా, నేను సిద్ధంగా ఉన్నాను మరొకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. లోకంలో దేవుని బిడ్డలుగా జీవించే మనం వాక్యంలోను, క్రియలోను, దేవుని భయభక్తుల జీవితంలోను, విశ్వాసంలోను దేవుని బిడ్డలుగా మనం ప్రయాణం చేయాలి. ఇదిగో చెప్తున్నాడు చూడండి, అబ్రహాముని జ్ఞాపం చేసుకుంది. అబ్రహాం 12:3 చెప్తున్నాడు, అబ్రహాం దేవుడు పిలిచాడు, నేను నీకు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళము, నీ తల్లిని నీ తండ్రిని సమస్తాన్ని విడిచి నేను చూపించే దేశాన్ని వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాం మారుమాట మాట్లాడకుండా అతను బయలుదేరాడు. అది ఎక్కడ, ఏ ప్రదేశము నాయన అనే విషయాన్ని అతను రూటు కూడా ఆడలేదు. ప్రియులారా, అతనికి ఉన్న విశ్వాసమును బట్టి నేను ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతే ఆయనే నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అనుకున్నాడు. అలా ప్రయాణం చేయగానే దేవుడు అనుకున్న స్థలాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, అబ్రహాము పరిపూర్ణంగా దేవుడిని నమ్మాడు. కాబట్టి దేవునికి నిజమైన స్నేహితుడిగా చరిత్రలో ఉన్నాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32 చెప్తున్నాడు చూడండి, అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను భూమి మీద సంతానము కలుగజేశాడు. అబ్రహామును ఆశీర్వదించాడు కనాను దేశంలో. ప్రియులారా, ఇదిగో ఇదంతా నీదే అని అడిగినప్పుడు అబ్రహాము అన్నాడు, అయ్యా సమస్తము నీ చిత్తమని ఆయన అన్నాడు తప్ప అబ్రహాము దేనికి కూడా ఆశపడలేదు. తండ్రి మాటకు లోబడ్డాడు, విధేయత కలిగిన వాడుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుని పిలుపుకు లోబడి అతడు ప్రయాణం చేశాడు. ప్రియులారా, అంతేకాదు అతడు మరి బయలుదేరి వెళ్ళినప్పుడు కరువు సంభవించింది. కరువులో కూడా శత్రువుని భయపెట్టి, పరువును భయపెట్టి కావాల్సినన్నీ కూడా ఇప్పించాడు. భార్యను మరి చెరపట్టినప్పుడు కూడా పరువుకు భయం కలిగించి భార్యను రక్షించి ఆయన చేతికి ఆయన భార్యను అప్పగించాడు. ప్రియులారా, అంతేకాదు ఎన్నో శ్రమలలో శత్రువుల విషయంలో కానీ ఆదుకొని సంరక్షించాడు. తన నామాన్ని మహింపరిచే దాసుడిగా చరిత్రలో విశ్వాసుల తండ్రిగా అతడున్నాడు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన 11:8 చెప్తున్నా చూడండి, అబ్రహాము పిలుపుకు లోబడి విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ఆ దేశమునకు బయలు వెళ్ళాను. అది ఎక్కడ వెళ్ళానో అది అతనికి తెలియదు. దేవుని పిలుపు అంతే, దేవుడు చెప్పాడు చేయలేకంతే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అలాగే జ్ఞాపం చేసుకుంటే ప్రియులారా, ఇరుకు కలిగింది, ఇబ్బంది కలిగింది చూడండి, శత్రువు నుంచే వెండి బంగారు బహుమతుల నుంచి భూమి మీద మహాచక్రవర్తిగా అబ్రహామును ఆశీర్వదించాడు. సంతానం లేకపోతే అయ్యా నువ్వు సమస్తం అనుగ్రహించావు తండ్రి, నాకు సంతానం లేదన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసి మరుసటి నేను కుమారుని కంటుంది శారా గర్భం ధరించి కుమారుని కంటుందని విషయాన్ని తెలియపరిచినప్పుడు అదే వాగ్దాన ప్రకారాన్ని మరి ఆదికాండం 20వ నెరవేర్చి ఆయన ఇస్సాకును అనుగ్రహించాడు. ప్రియులారా, చూడండి, అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడిన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అబ్రహాం దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుడు అతను ఆశీర్వదించాడు. అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చూడండి భూమి మీద తీసుకువెళ్ళి సముద్రం మీద తీసుకువెళ్ళను, అతని సంతానం భూమి మీద విస్తరించబడింది అనే విషయాన్ని రూఢిగా మనం నమ్ముతున్నాం. మరి రెండవదిగా చూస్తే ప్రియులారా,
మరి యాకోబుని దేవుడు పిలిచాడు. అయితే ఆదికాండం 35:1-3 చెప్తున్నాడు, దేవుడు యాకోబుతో పిలిచి, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుల యొద్ద నుండి యాషోవు యొద్ద నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దను వారితోనూ తన యొక్క భార్య బిడ్డలతో కలిసి బయలుదేరి మీ యొద్దనున్న సన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధ శుచిపరుచుకుని మీ వస్త్రములు మార్చుకుని మనం బేతేలుకు వెళుదాము రండి, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళు మార్గములు నాకు తోడయుండున దేవునికి బలిపీఠమును కట్టి ఆయన కట్టిదరని అతడు చెప్పగానే అదే మాదిరిగా చేశాడు. ప్రియులారా, దేవుడు నువ్వు నమ్మినట్లయితే నీ శ్రమదిలో నీ సాయం చేస్తాడు. దేవుడు పిలిచడం లోబడుతున్నామా? దేవుడు ఎప్పుడు పిలుస్తున్నాడు? ప్రతి మానవుని యొక్క జీవితంలో 3 భాగాలు ఉంటాయి ప్రియులారా. బాల్యము, యవనం, వృద్ధాప్యం నిశ్చాన్ని ఉంటుంది. 3 కాలంలో ఏదో కాలంలో దేవునికి లోబడే బిడ్డలుగా మనం ఉండాలి. ఒకవేళ లోబడని పిలుపుకు లోబడినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని కూడా ఆశీర్వదించే దేవుడు నీకు తోడే ఉంటాడని నిశ్చయాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుని ఉండవలసిందే ప్రియులారా. చూడండి, యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలులో 12 మంది సంతానం ఇచ్చాడు. షిమోను, యోదా, లేవి, జబులోను, ఇస్సాకారు, దాను, ఆషేరు, నప్తాలి, యోసేపు, బెన్యామీను, మనష్షే అనే ఎఫ్రాయిము అనే కుమారులు ఇచ్చాడు ప్రియులారా. కానీ ఇందులో రూబేనును మాత్రం ఆయన మరి పక్కకు పెట్టేశాడు ప్రియులారా. కారణం ఏంటంటే తండ్రి మాటకు లోబడలేదు, అతిక్రమించాడు కాబట్టి అతడు ఇశ్రాయేలు వంశానికి వారసుడుగా లేకపోయాడు ప్రియులారా. చూడండి, దేవుని మాటను విన్నాడు, ఇశ్రాయేలు వంశమునికి వారసుడుగా మారాడు యాకోబు. అతని జీవితం మామూలు మనలాంటి జీవితమే, సాదాసీదా జీవితం కలిగిన వాడే. స్వార్థంగా నడిచాడు, ఆస్తుల కోసం మారిపోతాం. చూడండి, మనం స్వార్థం కోసం మారిపోతాం. భూమి మీద నివసించడానికి, మన సంపదల కోసం, ఐశ్వర్యం కోసం మనం మారిపోతాం ప్రియులారా. అలాగే యాకోబు కూడా చేశాడు. కానీ ఇది మోసంగా అతడు 3 మార్లు మోసగించబడ్డాడు. తన మామ చేత మోసగించబడ్డాడు. అన్న మోసం చేశాడు, ఆ 3 సార్లు అవమానం పడ్డాడు. మోసం ఫలితం జరిగిన తర్వాత అతను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతను ఆశీర్వదించి అతన్ని మరి బేతేలు తీసుకుని వెళ్ళిపోయాడు ప్రియులారా. అక్కడ చెప్తున్నాడు, నా శ్రమ దినమందు దేవుడు నాకు సహాయం చేశాడు ఇదే స్థలమందు. కాబట్టి ఎప్రతా మార్గంలో నేను వెళ్ళి ఆ ప్రదేశంలోనికి వెళ్ళి ఆయన చూపించే స్థలానికి ఆయనకి నేను బలిపీఠమును కట్టి ఆయనకి నేను స్తుతి చెల్లిస్తాను విషయాన్ని జ్ఞాపం చేసుకుని అదే మాదిరిగా తన కుటుంబ సమేతంగా చేశాడు ప్రియులారా. అంటే అబ్రహాము దేవుని మాటకి పిలుపు లోబడ్డాడు. చూడండి, యాకోబు దేవుని మాట పిలుపు లోబడ్డాడు. అలాగే మోషే జీవితాన్ని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రియులారా. మోషే దేవుని పిలిచాడు, దేవుని మాటకు లోబడ్డాడు. నిర్గమాకాండం 3:9-10 జ్ఞాపం చేసుకున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు హోరేబు పర్వతం దగ్గర. అతడు తన మామతో మందలో కాస్తున్నాడు. ఆ అగ్ని జ్వాలల మధ్యన దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేని పిలిచినప్పుడు చిత్తమనాయన అన్నాడు. నీవెవరని అడిగినప్పుడు నీ తండ్రి దేవుడను నీ పితరుల దేవుడని పిలిచినప్పుడు నీవెవరో నాకు తెలియదు అని చెప్పి అన్నాడు. నీ పేరేంటని అడిగాడు. అయ్యా, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని విషయాన్ని క్లియర్గా చెప్పినప్పుడు నో కుదరదు, నీ పేరు నాకు చెప్పవలసి నిన్ను చూడాలన్నాడు ప్రియులారా. మోషేకున్న కాన్ఫిడెన్స్ ఎటువంటిదండి, అమోఘ్యమైన. చూడండి, అది చూడండి ఎంత గొప్ప నమ్మకం ప్రియులారా, ఎంత గొప్ప విశ్వాసం అండి అతనికి. దేవునితో అతను ఫ్రెండ్షిప్ అండి. అంటున్నాడు, నన్ను చూసిన వారు ఇంకా బ్రతకలేరని చెప్పినప్పుడు అయ్యా నేను చూడవలసిందని చెప్పి అన్నాడు. చూడండి, బండ చాటు నుంచి నువ్వు ఉండు, నా చేయి నేను కప్పుతాను, నేను ముందు వెళ్ళిపోతుండగానే నీవు వెనుక భాగం నుంచి నన్ను చూడమని చెప్పాడు ప్రియులారా. మోషే యొక్క విశ్వాసమును బట్టి ఇశ్రాయేలులకి బాధ్యతలు అప్పగించాడు. ఐగుప్తు నుంచి కనాను దేశమునకు వాళ్ళు తీసుకుని పోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశానని చెప్పి అడిగినప్పుడు అన్నాడు. ఎందుకని అడిగినప్పుడు, అయ్యా నా ప్రజలు పడే శ్రమలు, ఇశ్రాయేలులను పడేటువంటి బాధల అవస్థలు వారు నా సన్నిధికి చేరింది కాబట్టి వారిని రక్షించదానను, వారిని విమోచిస్తాను కాబట్టి నేను నాయకుడిగా చేసి ప్రజలకు నువ్వు దేవునిగా చేసి నేను నాయకత్వాన్ని నీకు అప్పగించి నేను నీ ద్వారా వారిని విమోచన కలిగిస్తానని చెప్పాడు. ప్రియులారా, ఆ మాటకి మోషే లోబడ్డాడు. నేను ఎంత వాడిని చెప్పి అడిగినప్పుడు నేను భూమి మీద సమస్తము కలుగజేసిన వాడిని నేనే, సమస్తం అనుగ్రహించిన వాడిని విషయాన్ని జ్ఞాపం చేయమని అంటున్నాడు. అయ్యా, నోటి మాన్యము కలిగిన వాడనంటే నేను సమస్తం సృష్టిలో ప్రతి జీవుని కలిగించిన వాడు నేనే, గుడ్డివాడిని చేసింది నేనే, వెర్రివాడిని చేసింది నేనే, చూడండి మరి కుంటివాడిని చేసింది నేనే, చూడండి అల్పుని చేసిన వాడు నేనే, జ్ఞానవంతుని చేసిన వాడు నేనే, బలవంతుని చేసిన వాడు నేనే అని చెప్తున్న పిల్లలు అంతా సమస్తము కూడా నా వశమే, నా చేతులతో తయారు చేసిన విషయాన్ని జ్ఞాపం చేశాడు. అంతేకాదు హెబెలు రాసిన పత్రిక 3:5 చెప్తున్నాడు. చూడండి, మోషే పరిచారకుడై ఉండి
దేవుని ఇల్లందరిలో నమ్మకముగా ఉన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. నిర్గమాకాండం 14:37 చెప్తున్నాడు, యెహోవా ఐగుప్తులో చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడిన మోషే యందును భయపడి జీవించారు. ప్రియులరా, ఒక సామాన్య మానవుడికి లక్షల మంది జనాభాతో భయపడ్డారు. ప్రియులరా, మోషేలో ఖచ్చితం ఉంది. దేవుని పిలుపుకు లోబడ్డాడు. భూమి మీద ఏది ఆశించలేదు. వెండి బంగారములు కానీ ఆస్తులు ఐశ్వర్యములు కానీ అతడు ఏమీ ఆశించలేదు. ప్రియులరా, చూడండి, శత్రు పరువు దగ్గర అతను బ్రతికాడు. చూడండి, అక్కడ కుమారుడు అనిపించుకోవడానికి చూడండి యోగ్యుడిగా అనిపించుకోలేదు. అర్హతను పోగొట్టుకోడన్నాడు. నా ప్రజలకి, నా వాళ్ళకి నేను సేవ చేయాలి, నా ప్రజలు రక్షించాలనే కాంక్షతోనే చూడండి సమస్త వైభవాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేసాడు. ప్రియులరా, ఫరో కుమార్తె యొక్క కుమారుడు కనిపించుకునే మాటకు మాత్రం తిరస్కరించాడు. ప్రియులరా, శ్రమలను ఎంచుకున్నాడు. చూడండి, లోకములో చూడండి సంతోషాలు, సుఖ సంతోషాలకి దూరమయ్యాడు. నా ప్రజలకు సేవ చేయడమే నా ఉద్దేశము, నా దేవుని మాటకి పిలుపుగానే లోబడ్డాను అనే విషయాన్ని అతడు జ్ఞాపం చేసుకుని అదే మాటలు నడిచాడు. ప్రియులరా, కాబట్టి దేవుని సన్నిధి అతడు ఇప్పటిగా ఉన్నాడు. ప్రియులరా, మరి తర్వాత చూద్దాం, జ్ఞాపం చేసుకుందాం, సమూయేలు జ్ఞాపం చేసుకుందాం. ప్రియులరా, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 3:11 చెప్తున్నాడు. చూడండి, చిన్నవాడిని అంతటి యెహోవా సమూయేలుతో ఎలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను కార్యము చేయబోతున్నాను, సమూయేలు వినుము. చిన్నప్పుడు చెప్తున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు. ఏలీ దగ్గర అతడు అక్కడ పరిచారకుడిగా ఉన్నాడు. తల్లి అక్కడ విడిచిపెట్టేసింది హన్నా. చూడండి, ఏలీకి అన్ని పనులు చేసి పెడుతున్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, అతని దర్శనమై పిలుస్తున్నాడు. ఇశ్రాయేలులో నేను గొప్ప కార్యం చేయబోతున్నాను, దాని వినువారందరికీ చెవులు గింగురమన్న విషయాన్ని చెప్తున్నాడు. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పించుదును, దానిని మొదలుపెట్టి దాన్ని నేను ముగించెదను. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగింపలేదు. ప్రియులరా, పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు మందలించాలి. అపొస్తలుల బోధలోను సంఘ సహవాసములోను చూడండి, ప్రార్థన జీవితంలోను రొట్టె విరుచుడిలో కూడా మన మాదిరి కలిబిడలు నడిపించాలి. ప్రియులరా, ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉంటే క్రైస్తవుడిగా మనం జీవిస్తాం. దేవునికి లోబడే బిడ్డలుగా మనం ఉంటాం. దేవుని వాక్యమందును విశ్వాసమందును నిరీక్షణతోనూ ప్రేమతోనూ సమాధానంతో కలిగే బిడ్డలుగా మనం ఉంటాం. ప్రియులరా, జ్ఞాపం చేసుకుందాం, రాబోయే కాలంలో గనుక అతని ఇంటి మీదకి నిత్యమైన శిక్షను నేను రప్పిస్తాను, నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారు దోషమును బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞ ఇచ్చాను విషయాన్ని సమూయేలుతో తెలియపరిచాడు. ప్రియులరా, అదే సమూయేలు దేవుని మాటకు లోబడ్డాడు. ప్రవక్తగా దేవుని సన్నిధిలో బ్రతికాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. చూడ, ప్రతి విషయంలో మాదిరిగా నడిచిన వాడు కూడా. ప్రియులరా, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 35 చెప్తున్నాడు. చూడండి, తర్వాత నమ్మకమైన యాజకుని నియమించెత్తును, అతను నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును, నేను అతనికి నమ్మకమైన మంచి సంతానం పుట్టింతును, అతను నాకు అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. ప్రియులరా, అతడే సమూయేలు. ప్రియులరా, చిన్నప్పుడు మాట్లాడాడు, భావాన్ని చెప్పాడు. ఆ భావాన్ని చెప్పినప్పుడు ఏలీ మరి ఏం చెప్పాడు, ఏం మాట్లాడి అడిగినప్పుడు తప్పనిసరిగా చెప్పాడు. ప్రియులరా, అదే దేవుడు చెప్పినట్లుగానే ఏలీ కుమారులు ఏలీ కూడా ఒక్క దినమే చనిపోయారు. ప్రియులరా, దేవుడు ఆశీర్వాదం ఎలాగుంటుందో శాపం కూడా అలా ఉంటుంది. ప్రియులరా, నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుని పిలుపులో పడుతున్నామా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారలారా నా దగ్గరకు రండి. నేను మీకు విశ్రాంతినిచ్చే దేవుడను, నేను మీకు సహాయం చేసే దేవుడను. మీ పాపములు ఎటువంటివైనను అవి రక్తం వల్ల ఉన్నాను, అవి హిమవలే తెలబడి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, యెహోవా దుర్కాలమున ఆయన నన్ను వెంబడించాలి. ప్రియులరా, ఆయన వాక్యం వినబడుతుంది కాబట్టి మనం లోబడాలి. ప్రియులరా, రాబోయే ఉపద్రవం నుంచి రక్షించుకోవాలనుకుంటే ఉపద్రవం మన మీదకి వచ్చింది కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ఇప్పుడే మనం సరి చేసుకుందాం. దేవుని పిలుపు లోబడుతున్నామా? దేవుని పిలుపును లోబడినట్లయితే నీవును నీ కుటుంబం నీ బిడ్డను ఆశీర్వదించబడును గాక, దేవుడి మాటలు దీవించబడును గాక. ఆమెన్.